రాష్ట్ర ప్రభుత్వం జీడి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు మధ్యల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి రైతుల గిట్టుబాటు ధర కోసం గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో మౌనంగా ఉన్నదని వారు ప్రశ్నించారు. అదేవిధంగా టీడీపీ జీడి గిట్టుబాటు ధరపై తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు. ప్రతిరోజు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటారు, కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు అన్నారు. ముఖ్యమంత్రి పలాస వచ్చిన సందర్భంగా సంతకాలతో కూడిన మెమోరాండం ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా దళారీల పక్షాన ఉంటుందా అని వారు ప్రశ్నించారు. జీడిపప్పు ధర రోజు రోజుకు ఆకాశాన్ని అందుకుంటే జీడి పిక్క ధర పాతాళానికి పోవడానికి కారణం ఎవరని వారు ప్రశ్నించారు. జీడి పిక్కల 80 కేజీల బస్తాకు 16,000 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేరళ వలె జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక జీడి పిక్కలు పూర్తిగా కొనుగోలు చేసిన తరువాతే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతించాలని, విదేశీ పిక్కల దిగుమతికి అధిక సుంకనాలను పెంచాలని, జీడి పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాపర వేణు, సిపిఎం పార్టీ నాయకులు ఎన్ గణపతి, లిబరేషన్ పార్టీ నాయకులు పి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీడి లేకుండా పలాసని మనం చూడలేము. అభివృద్ధి అంటే జీడి అభివృద్ధి చెందితేనే పలాస అభివృద్ధి చెందుతుంది. అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. గత సంవత్సర కాలంగా జీడి రైతు సంఘం తరఫున రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినారు. ఈ పోరాటాలు చేసేటప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారు కూడా కొంత సమావేశం పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కూడా ఏది కూడా అక్కడ అతి గతి లేకుండా పోయింది. అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలా, 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించాలి, కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా వామపక్షాలతో డిమాండ్ చేస్తాం. లేకపోతే రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాల భవిష్యత్తులో చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.